మన దేశంలో 12 గంటల సమయాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? అలాగే 24 గంటల సమయాన్ని ఎందుకు ఉపయోగించరు? అయితే ఈ 12 గంటల సమయాన్ని మన దేశంలో ఎవరు అమలు చేశారు? వాళ్ళు ఎవరు? అలాగే వేరే దేశాల్లో ఎందుకు 24 గంటల సమయాన్ని ఉపయోగిస్తారు? అలాగే ఆకాశంలో పైన నక్షత్రాలు మరియు గ్రహాలు మాత్రమే ఉన్నాయా? ఇంకా ఏమేమి పైన ఉన్నాయో అవి ఎలా కనుగొన్నారో చూద్దాం. అలాగే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది మరియు చల్ల నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. అలాగే మనకు కోపం, ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం మరియు బద్ధకంగా ఉండటం ఇవన్నీ ఈ మధ్య కాలంలో అందరికీ వస్తూనే ఉన్నాయి. అయితే వీటిని నయం చేయగలిగే పరిష్కారం ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుంటూ, వీటితో పాటు మనం షుగర్ పదార్థాలు తింటే ఏమవుతుంది, దాని ద్వారా ఏమేమి సమస్యలు వస్తాయి, అలాగే ఎక్కువ షుగర్ ఉండే పదార్థాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 12 గంటల సమయాన్ని మన దేశంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. అలాగే టైం చూడనంటి వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు. మీకు తెలుసా 12 గంటల సమయాన్ని మన పూర్వంలోనే కనిపెట్టారని? ఈ 12 గంటల సమయాన్ని అప్పట్లో మెసొపొటేమియా మరియు పురాతన ఈజిప్టు 1500 BCకు సంబంధించిన వాళ్ళు కనుగొన్నారు. అయితే అప్పట్లోనే పగలు మరియు రాత్రిని 2 భాగాలుగా విభజించారు. పగలు మొత్తం సన్ డియల్ అనే గడియారం మరియు రాత్రి మొత్తం నీటి గడియారం అనే సహాయంతో వాళ్ళు సమయాన్ని చూసేవారు. ఈ గడియారాలను వాళ్ళు 2 భాగాలు విభజించారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ 12 గంటల సమయాన్ని మొత్తం వారి బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తంలో ఈ 12 గంటల సమయాన్ని మొత్తం అమలు చేశారు. అయితే అప్పట్లోనే ఈ 12 అనే అంకె మాత్రమే ఎందుకు ఉపయోగించారు అంటే, ఈ 12 అనే అంకె అప్పట్లో ఎంతో పవిత్ర సంఖ్యగా భావించేవాళ్ళు. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉండటంతో, అలాగే ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి మధ్యలో 12 గంటలు ఉండటంతో కూడా వీళ్ళు 12 అనే అంకెను ఉపయోగించారు. అందులోనే వాళ్ళు అన్ని ఆలోచించి ఈ 12 గంటల సమయం మన అన్ని దేశాల్లో పిలవడానికి మరియు వెంటనే సులభంగా తెలుసుకోవచ్చని అమలు చేశారు. మరియు 12 గంటల సమయంలో ఉదయం అంటే 7 గంటలని, అలాగే మధ్యాహ్నం అంటే 12 గంటలని, మరియు రాత్రి అంటే 9 గంటలని, ఇవన్నీ 12 గంటల సమయానికి దగ్గరగా అనుగుణంగా ఉన్నాయని అమలు చేశారు. దీని తర్వాత ఈ 12 గంటల సమయం బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా కాలానుగుణంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ 12 గంటల సమయాన్ని ఏ ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి ఇండియా, సెకండ్ అమెరికా, థర్డ్ ఆస్ట్రేలియా, 4 న్యూజిలాండ్, 5 పాకిస్తాన్, 6 బంగ్లాదేశ్, 7 యునైటెడ్ కింగ్డమ్, ఇలా ఎన్నో దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం 24 గంటల సమయం చూస్తే, ఇది కూడా అప్పట్లో ఈజిప్టులో అక్కడ ఉన్న ప్రజలు ఒక రోజున 24 గంటల భాగాలుగా విభజించి పగటికి 12 గంటలు మరియు రాత్రికి 12 గంటలు అని చెప్పారు. అలాగే వాళ్ళతో పాటు బాబిలోనియన్లు కూడా 24 గంటల సమయాన్ని ఉపయోగించేవాళ్ళు. అయితే దీనికంటే ముందు 12 గంటల గడియార వ్యవస్థ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అని మధ్యయుగాల్లో అనుకున్నారు. అయితే అప్పట్లో సముద్రయానానికి ఈ 24 గంటల సమయం పద్ధతి అవసరం వచ్చింది. ఈ 12 గంటల సమయం వాళ్ళకి ఎంతో గందరగోళం ఉంది అని 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవం ముందుగానే దీనికి ప్రేరణ ఇచ్చి, అలాగే విమానాశ్రయంలో మరియు రైల్వే స్టేషన్, అలాగే నేవీలో కూడా ఈ 24 గంటల సమయాన్ని అమలు చేశారు. అయితే ఇప్పుడు 24 గంటల సమయాన్ని ఏ ఏ దేశాల్లో ఉపయోగిస్తారో చూద్దాం. ఫస్ట్ ఫ్రాన్స్, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, 4 సౌత్ కొరియా, 5 జర్మనీ, 6 స్పెయిన్, ఇలా మరెన్నో దేశాల్లో ఈ 24 గంటల సమయాన్ని ఉపయోగిస్తారు. అప్పటి నుంచి 24 గంటల సమయం ఈ దేశాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. 12 గంటల సమయాన్ని మనకు ఎంతో సులభంగా ఉందని అలానుగుణంగా పాటిస్తూ వస్తున్నాం. ఆకాశం అంటే సూర్యుడు, నక్షత్రాలు, అలాగే భూమి, మిగతా గ్రహాలు అని అనుకుంటారు. కాదండి, ఆకాశం అంటే మనం మాత్రమే కాదు. ఆకాశం పైకి వెళ్తే ఎన్నో గ్రహాలు కనిపిస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఎన్నో లక్షల కిలోమీటర్లు పైకి వెళ్తే కనుక మనం అందులో ఒక చిన్న సూర్య కుటుంబం మాత్రమే. మనము, మన భూమి, అలాగే మిగతా గ్రహాలు ఎలా ఉంటాయో మనలాగానే ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి. మన సూర్యుడి మండలం తర్వాత ఎన్నో గ్యాలక్సీలు ఉన్నాయి. కానీ అక్కడ సూర్యుడు ఒక్కటి మాత్రమే సృష్టించిన శక్తి అంతరిక్షంలో తిరుగుతుంది. ఈ శక్తి అంతరిక్షంలో అనేక రకాలుగా గ్యాసెస్, కాంతి, రేడియో వేవ్స్ మరియు ఇతర రూపాల్లో స్ప్రెడ్ అవుతాయి. ఈ గ్యాలక్సీలో అనేక రకాలు ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలు మరియు సూర్యమండలాలు ఉన్నప్పటికీ ఇవి చాలా దూరంలో ఉంటాయి. మన పాతకాలం రోజులలో శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తికరంగా ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆకాశం పైన ఏముందో తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆ శాస్త్రవేత్తలు టెలిస్కోప్స్ ద్వారా ఎన్నో గ్రహాల రూపురేఖలను కనుగొని ఆ గ్రహాలు ఏ ఆకారంలో
ఉండేటివో మనకు చూపించారు. దాని తర్వాత హబుల్ టెలిస్కోప్ ఉపయోగించి దాంతోపాటు సూర్యుడు తర్వాత గ్యాలక్సీలో ఇంకా ఏమేమి కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో కూడా కనుగొన్నారు. ఈ హబుల్ టెలిస్కోప్ మొదటగా కనుగొన్న అతిపెద్ద టెలిస్కోప్. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటే ఇప్పుడే దాన్ని ఆపేయండి. ఎందుకంటే మన యూనివర్సిటీ స్టడీ చేసి ఏం చెప్తున్నాయంటే మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెయిర్ ఫాల్, మన ఫేస్ డ్రై అవ్వటం మరియు మనం తీసుకున్న ఆక్సిజన్ కూడా లంగ్స్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనం చల్లనీళ్ళతో స్నానం చేసినట్లయితే ఏం ఉపయోగం ఉంటుందంటే మనం రోజు చల్లనీళ్ళతో స్నానం చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంటే మన హెల్త్కి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు. అంటే ఎంతో యాక్టివ్ కూడా ఉంటాం వేడి నీళ్ళతో స్నానం చేసినప్పటి కంటే. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. ఎవరైనా బరువు ఉన్నట్లయితే కూడా వాళ్ళకి బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడైతే. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓవర్ థింక్ చేయటం, వెంటనే స్ట్రెస్ పెరగడం, ఏ పనినైనా చేయడానికి తొందరపడటం, అలాగే లేజీగా ఉండటం, ఇవన్నీ ఎక్కువగా ఈ కాలంలో వస్తున్నాయి. అయితే మన యూనివర్సిటీ స్టడీ చేసి ఏం చెప్తున్నాయంటే మనం వీటిని తగ్గించుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ చేస్తే ప్రతిదానికి సొల్యూషన్ ఉందని చెబుతున్నారు. అవి ఏంటో చూద్దాం. ముందుగా మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు ఒక పేపర్ తీసుకొని మీకు నచ్చిన ఏదైనా సంఘటన గురించి ఆ పేపర్ మీద రాయాలి. మీరు ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవుతుంటే మీరు ఉన్న ప్లేస్ నుండి లేచి 10 నిమిషాల పాటు వాకింగ్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ చూస్తే మీరు ఏదైనా పని చేయడానికి తొందరపడుతుంటే ఒక 10 లేదా 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెంటనే మీకు కోపం వస్తుంటే అప్పుడు మ్యూజిక్ వినడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువగా లేజినెస్ ఉంటే మీరు ఫోన్ చూడటం లేదా టీవీ చూడటం వంటివి తగ్గించండి. అప్పుడు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తగ్గించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. మీరు ఎక్కువగా షుగర్ పదార్థాలు తింటున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు ఎక్కువగా షుగర్ తీసుకుంటే డైలీ మీరు చాలా బరువు తగ్గుతారు. ఇది నేను చెప్పేది కాదనమాట. రీసెంట్గా యూనివర్సిటీ స్టడీ చేసి ఏం చెబుతున్నాయంటే మీరు ఎక్కువ షుగర్ తీసుకుంటే మీకు గుండె సమస్యలు మరియు బరువు తగ్గడం, చర్మ సమస్యలు, ఇలాగ ఎన్నో సమస్యలు తొందరగానే వస్తాయని చెప్తున్నారు. అయితే వీటిలో ఏ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ముందుగా సమస్యలు వస్తాయో చూద్దామన్నమాట. స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్ మరియు కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మనం తీసుకోకూడదు. ఇవి తింటే మన ఆరోగ్యం చాలా త్వరగా పాడవుతుందంట. మీరు ఎంత షుగర్ తీసుకుంటే అంత నిరాశ కూడా ఉంటారని యూనివర్సిటీ స్టడీ చేసి చెప్తున్నాయన్నమాట. సో చూశారు కదా షుగర్ తీసుకోవడం వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.